నమస్కారం ఫ్రెండ్స్. చాలా రోజుల నుండి మీరు నన్ను ఒకటే క్వెషన్ అడుగుతూ ఉన్నారు. చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది. ఎలా అన్‌ఫ్రీజ్ చేసుకోవాలి? నా బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ హోల్డ్ చేశారు. ఎలా అన్‌హోల్డ్ చేసుకోవాలి? డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా అవ్వట్లేదు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలా? బ్యాంకుకి వెళ్ళాలా? ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? అసలు ఎందుకోసం ఫ్రీజ్ అయింది? ఎందుకోసం నా అమౌంట్ హోల్డ్‌లో పెట్టారు? ఇవే డౌట్స్. సో, దీని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. బ్యాంక్ అకౌంట్ అన్‌ఫ్రీజ్ చేయడం కన్నా ముందు, ఆ ప్రాసెస్ తెలుసుకోవడం కన్నా ముందు మీ బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయిందో తెలుసుకోండి. ఫ్రెండ్స్, నేను పర్సనల్‌గా చాలా కేసెస్‌ని అనాలిసిస్ చేశాను. 99% బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ కేస్ గాని, 99% బ్యాంక్ అకౌంట్స్ అమౌంట్ హోల్డ్‌లో పడే కేసెస్ అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అది నేను ఆల్రెడీ క్రాక్ చేసి, వీడియో చేసి పెట్టాను. డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ ఉంది. ఫస్ట్ మీరు వెళ్లి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసాక మీ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయింది? అసలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరగడం వల్ల మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది? మీ కేస్ ఏ కేటగరీలోకి వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో, ఫస్ట్ వెళ్లి ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత సొల్యూషన్ కోసం ఈ వీడియో స్టెప్ బై స్టెప్ చూడండి. ఐ హోప్ మీరు ప్రీవియస్ వీడియో చూసారు. ఆ వీడియో చూసాక ఇప్పుడు మీకు ఒక ఫైనల్ క్లారిటీ వచ్చుండాలి. మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది. మీ అకౌంట్‌లో అమౌంట్ హోల్డ్ అయ్యింది అంటే బెట్టింగ్ ఆడినందుకు కాదు, గ్యాంబ్లింగ్ ఆడినందుకు కాదు, ఆన్‌లైన్ గేమ్స్ ఆడినందుకు కాదు. మీ అకౌంట్‌కి ఫ్రాడ్ మనీ క్రెడిట్ అయ్యింది అని సిస్టమ్ ఐడెంటిఫై చేసింది. అది ఫైనల్ కన్ఫర్మేషన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. పోలీస్, సైబర్ క్రైమ్ లేదా బ్యాంక్ వాళ్ళకి మీరు క్రికెట్ బెట్టింగ్ ఆడారా, గ్యాంబ్లింగ్ చేశారా, ఆన్‌లైన్ గేమింగ్స్ ఆడారా, పీ2పీ ట్రాన్సాక్షన్స్ చేశారా అని తెలీదు. వాళ్ళకు కనిపించింది ఒకటే, ఫ్రాడ్ మనీ సర్క్యులేట్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్‌కి వచ్చింది. అందుకే వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్‌ని హోల్డ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ నుండి విత్‌డ్రా చేసినందుకు డైరెక్ట్‌గా అకౌంట్‌ని ఫ్రీజ్ చెయ్యరు. వాళ్ళకి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు చెప్పండి? ఫ్రాడ్ మనీ ఒక చైన్ సిస్టమ్‌లో ట్రావెల్ అయ్యి మీ అకౌంట్‌లోకి ల్యాండ్ అయ్యాక అప్పుడు మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది. సో, క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఫ్రాడ్ అమౌంట్ క్రెడిట్ అయినందుకే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది. ఓకే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి. ఫస్ట్‌లో సైబర్ క్రైమ్ వాళ్ళు డైరెక్ట్ అకౌంట్‌ని బ్లాక్ చేసేవారు కంప్లీట్‌గా. బ్లాక్ చేసేవారు, ఫ్రీజ్ చేసేవారు. కానీ కేరళ హైకోర్ట్ జడ్జిమెంట్ తర్వాత పర్టిక్యులర్ అమౌంట్ ఎంతైతే వచ్చిందో ఆ అమౌంట్‌ని మాత్రమే మీరు హోల్డ్‌లో పెట్టండి. అంతేకాని ఆ కంప్లీట్ అకౌంట్‌ని ఫ్రీజ్ చేయడము, ఆ అకౌంట్‌ని బ్లాక్ చేయడము చాలా దారుణము. ఆ ప్రాసెస్ మీరు చేయకూడదు సైబర్ క్రైమ్ వాళ్ళు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి పర్టిక్యులర్ అమౌంట్‌ని మాత్రమే అకౌంట్‌లో హోల్డ్ చేస్తున్నారు. ఓకే. సో, ఈ క్లారిటీ ఉంచుకోండి. అకౌంట్‌ని ఇక్కడ ఫ్రీజ్ చేయట్లేదు. ఓన్లీ అకౌంట్‌ని హోల్డ్ చేస్తున్నారు. ఓకే. అది రూ. 100 500 1000 50,000 ఫ్రాడ్ అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్‌ని హోల్డ్ చేస్తున్నారు. ఫుల్ అకౌంట్ ఫ్రీజ్ ఇప్పుడు రేర్ కేసెస్‌లో మాత్రమే చూస్తూ ఉంటాము. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మీకు క్లియర్ అయింది. మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందా? లేకపోతే అమౌంట్ హోల్డ్ అయ్యిందా అని. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే. హోల్డ్ అయిన అమౌంట్ ఎంత అమౌంటు? రూ. 1000, 2000, 5000 ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంతనో క్లియర్‌గా డిసైడ్ చేసుకోండి. సో, హోల్డ్ అయిన అమౌంట్ ఎంత అని తెలుసుకున్న తర్వాత మీరు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకోండి. మీరు మొబైల్ బ్యాంకింగ్ అయినా యూజ్ చేయండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా యూజ్ చేయండి. చేసి మీరు బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకొని ఆ పర్టిక్యులర్ డేట్‌లో ఆ అమౌంట్ ఏ పర్టిక్యులర్ డేట్‌లో వచ్చిందో మీరు ఐడెంటిఫై చేయండి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. లేకపోతే రీచెక్ చేయండి. ఆ అమౌంట్ మీ అకౌంట్‌కి ఏ విధంగా వచ్చాయి? ఫ్రెండ్స్ నుంచి వచ్చాయిందా? లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చిందా? లేకపోతే సెకండ్ హ్యాండ్ ఏమన్నా మీరు అమ్మడం వల్ల అక్కడి నుండి వేరే వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేశారా? లేకపోతే బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిందా? లేకపోతే పీ2పీ ట్రాన్సాక్షన్స్ చేయడం నుండి వచ్చిందా? మీకు ఆ ఫండ్స్ క్లియర్‌గా ఏ సోర్స్ నుంచి వచ్చిందో మీరు గుర్తు తెచ్చుకోండి. ఎందుకు అంటే ఇక్కడ బెట్టింగ్‌కి ఒక ప్రాసెస్, క్రిప్టోకి ఒక ప్రాసెస్, ఫ్రెండ్స్ అండ్ నార్మల్ ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అమౌంట్ క్రెడిట్ అయితే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో, ఫస్ట్ ఆ మనీ సోర్స్ డిసైడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అన్న స్టెప్స్ కరెక్ట్‌గా చెప్తున్నావు. కానీ మా అకౌంట్‌లో ఓన్లీ పర్టిక్యులర్ అమౌంట్ హోల్డ్ అయ్యిందని మాత్రమే మెసేజ్ వచ్చింది. ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఏమి తెలీదు. ఇప్పుడు సైబర్ క్రైమ్‌కి వెళ్ళాలా? బ్యాంకుకి వెళ్ళాలా? ఖచ్చితంగా అని డౌట్స్ ఉంటాయి. కొందరేంటంటే ఆ కేస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి. కానీ నేను సైబర్ క్రైమ్‌కెళ్ళను, బ్యాంక్‌కి వెళ్ళను అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి సింపుల్ ఆన్సర్ చెప్తున్నాను. ఫస్ట్ స్టెప్ మీ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్ళండి. భయపడకండి. పానిక్ అవ్వకండి. టెన్షన్ అవ్వకండి. మేనేజర్‌ని కలిసి సింపుల్‌గా చెప్పండి. సార్, నా అకౌంట్‌లో ఈ మెసేజ్ వచ్చింది. ఎందుకు హోల్డ్ అయిందో ఎగ్జాక్ట్ రీజన్ నాకు చెప్పండి. బ్యాంక్ మేనేజర్ దగ్గర ఆల్రెడీ మీ అకౌంట్ ఫ్రీజ్ అయిన డీటెయిల్స్ వాళ్ళకు ఈమెయిల్ ద్వారా సైబర్ క్రైమ్ వాళ్ళు వాళ్ళ యొక్క మెయిన్ బ్రాంచ్ వాళ్ళు వాళ్ళకు పంపిస్తారు బ్యాంక్ మేనేజర్‌కి ఈమెయిల్‌లో. ఓకే. ఒకవేళ మేనేజర్ నా దగ్గర ఏం డీటెయిల్స్ లేవంటే మీ ఈమెయిల్స్ చెక్ చేసుకోండి సార్. ఖచ్చితంగా ఈమెయిల్స్‌లో మీకు వచ్చుంటుంది అని చెప్పండి. ఓకే. సైబర్ క్రైమ్ నుండి వాళ్ళకి ఖచ్చితంగా మెయిల్ వస్తుంది. అందులో మీకు మీ కంప్లెయింట్ డీటెయిల్స్ ఎందుకోసం ఫ్రీజ్ అయింది, ఎంత అమౌంట్ మీ అకౌంట్‌కి రావడం వల్ల ఫ్రీజ్ అయింది, ఏ డేట్ రోజున వచ్చింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు అది తీసుకోండి. ఒకవేళ మీరు బ్యాంక్‌కి వెళ్ళడం ఇష్టం లేదు అనుకుంటే సైబర్ సెల్ కస్టమర్ కేర్ ఉంటుంది. 1930కి మీరు కాల్ చేయండి. అక్కడ మీ యొక్క ఫ్రీజ్ అయిన అకౌంట్ నంబర్ డీటెయిల్స్ చెప్తే ఓకే. వాళ్ళు కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. సో, ఎట్ లాస్ట్ మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు. లేదు అంటే ఇంగా కొంతమందికి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఈమెయిల్ అడ్రెస్. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఈమెయిల్ ఐడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఈమెయిల్ ఐడీకి మీకు కేస్ యొక్క డీటెయిల్స్, కేస్ ఎవరు
టేకప్ తీసుకున్నారు. వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్సు, ఓకే. వారి యొక్క ఈమెయిల్ ఐడీ అన్నీ కూడా ఉంటాయి ఈమెయిల్ అడ్రెస్‌లో. ఓకే. ఇప్పుడు మీకు మీ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయింది? ఎంత అమౌంట్ కోసం ఫ్రీజ్ అయింది? ఆ డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలి? ఆ పోలీస్ ఆఫీసర్ డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలి అని తెలుసుకున్నారు. ఓకే. ఇప్పుడు మీరు సొల్యూషన్ ఏంటి? ఏ విధంగా మూవ్ అవ్వాలి? ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ వచ్చాక చాలామంది పానిక్ అవుతుంటారు. ఇప్పుడు సైబర్ క్రైమ్‌కి వెళ్ళాలా? వెళ్తే ఏమవుతుంది? వాళ్ళు ఏం క్వెషన్స్ అడుగుతారు? నేను ఏం ఆన్సర్ చెప్పాలి? నా పైన కేస్ పెడతారా? అని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. పానిక్ అవుతుంటారు. బ్రదర్, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరిక్కడ ఏ తప్పు చేయలేదు. మీరు భయపడకండి. పానిక్ అవ్వకండి. ధైర్యంగా ఎదుర్కోండి. మీకొచ్చింది ఏం పెద్ద సమస్య గాదు. పెద్ద కేస్ గాదు. ఫ్రాడ్ అమౌంట్ సర్క్యులేట్ అవుతూ మీ అకౌంట్‌లోకి వచ్చింది. దాన్ని మీరు ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఏ విధంగా ఆన్సర్ చేయాలి? ఫస్ట్ మీరు మీ యొక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి వెళితే ఏ విధంగా చేయాలి? సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి కొందరు వెళ్ళలేరు. ఎందుకోసం అంటే అన్ని కేసెస్ మనకు ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండవు. చాలా కేసెస్ అన్నీ కూడా మహారాష్ట్ర, గుజరాత్, జమ్మూ కాశ్మీరు, ఢిల్లీ, అస్సాం అక్కడ సైడ్ కూడా సైబర్ క్రైమ్ అయితుంటాయి. అంత దూరం వెళ్ళేసి మనమేం రిప్లై ఇవ్వం. వాళ్ళ ముందర అటెండ్ అవ్వం. కానీ మనం వాళ్ళకు రిప్లై ఈమెయిల్‌తో ఇయ్యొచ్చు. ఈమెయిల్ త్రూ ఇవ్వచ్చు. ఓకే. సో, మీరు ఒకవేళ సైబర్ క్రైమ్ వెళ్లి ముందర ఉన్నా, ఈమెయిల్ ద్వారా రిప్లై ఇవ్వాలనుకున్నా, నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకొని ఆ విధంగానే చేయండి. ఓకే. సార్, నేను పీ2పీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాను. క్రిప్టో యూజ్ చేస్తూ ఉంటాను. ఓకే. సో, దాంట్లో భాగంగానే ఆ అమౌంట్‌లోనే నాకు ఆ ట్రాన్సాక్షన్స్‌లోనే ఈ అమౌంట్ నా అకౌంట్‌లోకి క్రెడిట్ అయింది. ఓకే. సో, నాకిప్పుడు అవేర్‌నెస్ వచ్చింది. క్రిప్టో ట్రాన్సాక్షన్స్ వల్ల, ఈ పీ2పీ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి అని చెప్పి. సో, ఇక ఫ్యూచర్‌లో ఇటువంటివి నేను చెయ్యను. వన్స్ నాకు ఫ్రీజ్ అయింది అకౌంట్. ఇంక ఫ్యూచర్‌లో నేను చెయ్యను. ఓకే. ఒకవేళ ఏ ఫ్రాడ్ అమౌంట్ అయితే నా అకౌంట్‌కి వచ్చిందో, ఆ ఫ్రాడ్ అమౌంట్‌ని నేను ఖచ్చితంగా మీకు కావాలి అంటే రిటర్న్ చేస్తాను. ఆ కోల్పోయిన వ్యక్తికి రిటర్న్ చేస్తాను. దయచేసి నన్ను ఈ కేస్‌లో నుండి నా అకౌంట్‌ని తీసివేయండి అని చెప్పి మీరు జస్ట్ ఈమెయిల్ ఇచ్చేసేయండి. ఓకే. అప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్ ఏం ఆలోచన చేస్తాడు అంటే, ఫస్టు మీరు పీ2పీ ట్రాన్సాక్షన్స్ చేశారు అని వాళ్ళకి చెప్పారు అంటే, వాళ్ళకి కూడా తెలుసు 99% ఆఫ్ ఫ్రాడ్ అమౌంట్ అంతా కూడా పీ2పీ ట్రాన్సాక్షన్స్‌లోనే చేస్తారు అని చెప్పేసి. ఆల్రెడీ మీరు రిప్లై ఇచ్చారు. ఓకే. అండ్ అదే కాక మీరు అమౌంట్‌ని రిటర్న్ చేస్తారని కూడా చెప్పారు. సో, ఇక్కడ అతడు ఉద్దేశ్యం మీరు ఫ్రాడ్‌లో డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ లేరు అని చెప్పేసి అతడికి ఐడెంటిఫై అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళకి కూడా తెలుసు. లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 వరకి మాత్రమే వాళ్ళు ఉన్న కేసెస్‌లో ఉన్న వాళ్ళని మాత్రమే బ్యాంక్ దగ్గరికి, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్తారు. సైబర్ క్రైమ్‌ని విజిట్ చేయండి అని చెప్తారు. ఆ తర్వాత నుంచి వచ్చే కేసెస్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే, సో, పీ2పీ ట్రాన్సాక్షన్సా? సో, సరే ఓకే. అని చెప్పేసి కోర్ట్‌కి రిపోర్ట్ ఇచ్చేస్తారు. సో, ఇక్కడ సైబర్ క్రైమ్ నుంచి మీరు ఒకసారి ఆలోచన చేయండి. సైబర్ క్రైమ్ వాళ్ళ పనేంటి? ఎవరైనా ఒక రూ. 10,00,000 లాస్ అయ్యాము అని వచ్చారు అంటే, ఆ రూ. 10,00,000 ఎవరికి ఏ అకౌంట్‌కి వెళ్ళింది? అక్కడి నుంచి ఇంకెక అకౌంట్‌కెళ్ళింది. ఆ చైన్ సిస్టమ్‌ని ఐడెంటిఫై చేసి, ఆ రూ. 10,00,000 ఏ అకౌంట్‌లోకైతే వెళ్ళిందో, ఆ అకౌంట్‌లను ఐడెంటిఫై చేసి, ఆ అన్ని అకౌంట్‌లో అమౌంట్‌ని హోల్డ్ చేసి, ఆ రిపోర్ట్‌ని కోర్ట్‌కు సబ్మిట్ చేస్తారు. ఓకే. ఇక్కడ కోర్ట్‌లో వాళ్ళు లేయర్ 1, లేయర్ 2లో ఉన్న వాళ్ళని సబ్మిట్ చేయాల్సుంటుంది. ఓకే. కానీ ఆ లేయర్ 1, లేయర్ 2లో ఉన్న వాళ్ళే యాక్చువల్లీ ఫ్రాడ్ చేసిన వాళ్ళు. మాక్సిమం లేయర్ 1లో ఉన్న వాళ్ళే ఫ్రాడ్ చేసిన వాళ్ళు. డైరెక్ట్ అమౌంట్ ఆ కోల్పోయిన వ్యక్తి నుంచి వాళ్ళ అకౌంట్‌కి వెళ్ళుంటుంది కాబట్టి. ఓకే. లేయర్ 1లో ఎవరైతే ఉంటారో ఆ ఆపరేట్ చేసే వ్యక్తిని కనుక్కుందాం అని చెప్పి సైబర్ క్రైమ్ వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే. ఒకవేళ వాళ్ళకు దొరకలేదు అంటే లేయర్ 1లో ఉన్న వ్యక్తి గురించి డీటెయిల్స్ లేయర్ 2 దగ్గర ఉన్న వ్యక్తి దగ్గర ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి లేయర్ 2 ఉన్న వ్యక్తిని కాంటాక్ట్ అవుతారు. సో, ఆ వ్యక్తి దగ్గర కూడా ఏం డీటెయిల్స్ దొరకలేవు అంటే, లేయర్ 3 దగ్గర ఉన్న వ్యక్తిని కాంటాక్ట్ అవుతారు. ఓకే. మాక్సిమం లేయర్ 3 వరకు గూడా వీళ్ళు కేస్‌ని మూవ్ ఆన్ చేస్తారు. ఆ పర్సన్స్‌ని రమ్మని చెప్తారు. ఇంక లేయర్ 3 వరకు కూడా రాలేదు. ఈ కేస్ ఈ విధంగా ఉందంటే, అది కొన్ని కేసెస్ ఆ విధంగానే పెండింగ్ పడిపోతూ ఉంటాయి. కొన్ని కేసెస్‌లో కోర్ట్ ఏం చేస్తుంది అంటే, సరే ఇప్పుడు ఎవ్వరు దొరకట్లేదు కాబట్టి, ఆ లాయర్ పెర్ఫార్మన్సు, అవతల కోల్పోయిన వ్యక్తి యొక్క లాయర్ పెర్ఫార్మన్సు వాటిని బేస్ చేసుకొని కోర్టు, ఈ వ్యక్తి నిజంగానే లాస్ అయ్యాడు అమౌంటు. ఓకే. ఈ వ్యక్తి అమాయకుడు. నిజంగానే ఏదో ఇతన్ని మోసం చేసి తీసుకున్నారు వీళ్ళందరూ అని అనుకుంటే, ఓకే. సో, అప్పుడు కోర్ట్ బిలీవ్ చేసి ఈ అకౌంట్‌లో ఎవరి అకౌంట్‌లో అయితే హోల్డ్ చేసారో అమౌంట్‌ని తీసి ఇతనికి ఇచ్చేయండి అని చెప్పి సైబర్ క్రైమ్ వాళ్ళకు జడ్జిమెంట్ ఇస్తారు. ఓకే. అప్పటి వరకు కూడా మీ అకౌంట్‌లో అమౌంట్ అనేటివి హోల్డ్ పడే ఉంటాయి. అర్థమైందా? ఎన్ని రోజుల వరకి అమౌంట్ హోల్డ్ పడి ఉంటుంది అంటే, ఈ కోర్ట్ జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా అకౌంట్‌లో అమౌంట్ హోల్డ్ అనేది పడే ఉంటది. సో, ఇది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఆ అమౌంట్ విక్టిమ్‌కి ఇవ్వాలా? లేకపోతే అన్‌హోల్డ్ చేయాలా? అని చెప్పేసి. మీరు గాబరా పడి నేను తొందరగా అన్‌హోల్డ్ చేపించుకోవాలి, అన్‌ఫ్రీజ్ చేపించుకోవాలని టెన్షన్ పడకండి. అది మీ చేతిలో లేదు. చాలా డిలే ప్రాసెస్. జస్ట్ మీ అకౌంటు ఒక ఫ్రాడ్ అమౌంటు మీ అకౌంట్‌లో ఒక ఫ్రాడ్ అమౌంట్ వచ్చి క్రియేట్ అయింది. అది హోల్డ్‌లో పెట్టారు. అది కోర్ట్ జడ్జిమెంట్ తర్వాత అన్‌హోల్డ్ అవుతుందా? లేకపోతే ఆ విక్టిమ్‌కి ఇచ్చేస్తారా?
అనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఇది పాస్‌పోర్ట్‌కి గాని, వీసాకి గాని, ఫ్యూచర్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో మీ మీద ఏం ఎఫెక్ట్ చేయదు. మీరు ఏమి ఈ ఫ్రాడ్‌లో డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యలేరు. మీరేమి ఆన్‌లైన్ గేమ్స్ ఆడారు అని చెప్పి సైబర్ క్రైమ్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు. ఓకే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పానిక్ అవ్వకుండా ఓకే. పానిక్ అవ్వకుండా కూల్‌గా ఉండండి. పీ2పీ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్లనే అమౌంట్ వచ్చిందని చెప్పి మీరు వాదించుకోండి. మీరు చెప్పండి. ఓకే. ఇది టైం పడుతుంది. కానీ ప్రాసెస్ లీగల్‌గా కరెక్ట్‌గా జరుగుతుంది. దీనివల్ల మీకు ఏ ఇబ్బంది లేదు. లాస్ట్‌గా ఒకటే చెప్తాను. క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇది మీ మిస్టేక్ కాదు. ఫ్రాడ్ అమౌంట్ సర్క్యులేట్ అయ్యి మీ అకౌంట్‌కి వచ్చింది అంతే. మీరు విక్టిమ్ కాదు. ఫ్యూచర్‌లో ఇది మీ మీద ఏమి ప్రాబ్లమ్ క్రియేట్ చేయదు. జాబ్, పాస్‌పోర్ట్, వీసా దీనికి కూడా ఇష్యూ ఉండదు. ఇప్పుడు మీకు ఒక అవేర్‌నెస్ వచ్చింది. ఈ అవేర్‌నెస్‌ని యూజ్ చేసుకోండి. ఆన్‌లైన్ గేమ్స్ ఆడితే, పీ2పీ ట్రాన్సాక్షన్స్ చేస్తే సేఫ్ మెథడ్ మాత్రమే మనం యూజ్ చేయాలి. అన్‌నోన్ పర్సన్స్‌ని నమ్మకండి. ఎవరి దగ్గర నుంచో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్‌ని మీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేపించుకోకండి. మీ దగ్గర యూఎస్‌డీ డాలర్స్ ఉంటే బయట వాడు ఎక్కువ రేట్ ఇస్తాడని చెప్పి వాడికి అమ్మకండి. వాడి దగ్గర నుంచి ఫ్రాడ్ అమౌంట్ వస్తే ఈ విధంగానే మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. సో, మీరు అన్‌నోన్ ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్‌ని కూడా అస్సలు నమ్మకండి. ఓన్లీ వెరిఫైడ్ అప్లికేషన్స్ మాత్రమే యూజ్ చేయండి. వాళ్ళు మాత్రమే సేఫ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. సో, ఫ్యూచర్‌లో మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలి అనుకుంటే ఈ డిసిప్లిన్ కంపల్సరీ. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంపల్సరీగా చెప్తాను. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వకుండా ఆన్‌లైన్ గేమ్స్ ఎలా ఆడాలి? సేఫెస్ట్ మెథడ్స్ ఏంటి? ట్రస్టబుల్ యాప్స్ ఏంటి? మీ డౌట్స్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్‌ని క్లియర్ చేయాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. వెళ్లి జాయిన్ అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనము ఏ విధంగా సేఫ్‌గా విత్‌డ్రా చేసుకోవాలి? సేఫెస్ట్ మెథడ్ ఏంది ఇంగ మన ఫ్యూచర్‌లో అనేది నేను మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను.